ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. తాజాగా హీరో విజయ్కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్కి ఇదొక తలనొప్పిగా మారిన వీడియో అనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా రాజకీయ పార్టీ నాయకులు, బీజేపీ వాళ్ళు, లేకపోతే తమిళనాడులో అధికారం ఉన్న పార్టీ నాయకులు కానివ్వండి, ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో దానిని నిజం చేయాలనుకున్నారా, లేకపోతే సినీ ఇండస్ట్రీలో ఉంటున్నాం కాబట్టే మేము ఫ్రెండ్స్ అని చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే ఇండస్ట్రీ తరపున వచ్చాము తప్పేంటి అని నిరూపించాలా, ఏం చెప్పాలనుకున్నారో, ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో తెలియదు. కానీ పుకార్లకు, ఆరోపణలకు ఇప్పుడు ఇది నిజం చేసినట్లయింది. ఆ వీడియో ఏమిటి అంటే, తాజాగా విజయ్ త్రిషతో కలిసి ఒక మ్యారేజ్ రిసెప్షన్‌కి అటెండ్ అయ్యారు. త్రిషతో మ్యారేజ్‌కి వస్తే తప్పేంటి అని అనుకోవచ్చు. కానీ అక్కడే ఉంది కదా మన కథ. మనందరికీ తెలిసిన విషయమే. గత కొంతకాలంగా కూడా ముఖ్యంగా విజయ్ లాంటి వ్యక్తులు రాజకీయాలకు అడుగు పెడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ప్రత్యర్థి పార్టీలకి ఎటువంటి తలనొప్పి ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇటు ఆంధ్రాలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విషయంలోనూ. అయితే ఇక్కడ సినారియో వేరు, తమిళనాడులో సినారియో వేరు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానివ్వండి, లేకపోతే విజయ్‌కి ప్రత్యర్థి పార్టీలు కానివ్వండి, విజయ్‌ని ఎలా అయినా సరే రాజకీయంగా ఎదగకూడదు అని అనుకున్నారో, మరి ఎటువంటి రాజకీయ ఎత్తులడుగులు చేశారో తెలియదు. కానీ మొదట్లో బీజేపీ నాయకుల నుంచి విజయ్ మీద పెద్ద ఎత్తున పోరాటమే జరిగింది. విజయ్ వివాహ సంబంధానికి సంబంధించి కానివ్వండి, అలాగే విజయ్ తన భార్యకు మధ్య జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి విడాకుల దాకా వెళ్ళారు అన్న వార్తలను ఎప్పుడైతే జనాల్లోకి తీసుకొచ్చారో, కొంతమంది యాక్సెప్ట్ చేసినా విజయ్ ఫ్యాన్స్ మాత్రం బీజేపీ నాయకులు లేకపోతే ఇతర పొలిటికల్ పార్టీలు చేసిన కామెంట్స్‌ని యాక్సెప్ట్ చేయలేదు. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహజ్వాలకు తట్టుకోలేకో, కామెంట్స్‌కి ఇక వినలేకో కొంతమంది రాజకీయ నాయకులు ఏదైతే కామెంట్స్ చేశారో ఆ తరపున బీజేపీ నాయకులు కూడా క్షమాపణలు కోరారు. స్పష్టత లేని వార్తల మీద అలా కామెంట్స్ చేయడం అనేది సరికాదంటూ కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి. కానీ స్టోరీ ట్విస్ట్ కథ తిప్పితే మాత్రం అసలు కథ స్వయంగా విజయ్ భార్యనే విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేయటం, దానికి కారణాలు ఏంటమని చూడగా కూడా విజయ్ వేరే ఒక హీరో నటితో సంబంధం కలిగి ఉన్నారు, ఆమెతోనే ఉంటున్నారు, ఆమెతోనే జీవనం సాగిస్తున్నారు, ఆమెతోనే గడుపుతున్నారు, వారింటికే వెళ్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అంటే విడాకులు కోరడానికి గల కారణాలను వివరించడంతో ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయిందనమాట. అసలు నిజమా కదా రాజకీయంగా తొక్కడానికి, లేకపోతే రాజకీయంగా బలహీనం చేయడానికి రాజకీయాలకు అడుగుపెట్టిన తర్వాత క్రమక్రమంగా తన ఫాలోయింగ్స్, తన ఫ్యాన్స్ నుండి వస్తున్న స్పందన కానివ్వండి, రెస్పాన్స్‌ని కానివ్వండి, ఇతర రాజకీయ పార్టీలు చూసి తట్టుకోలేక ఆరోపణలు చేశారనుకుందాం. కానీ భార్య స్వయంగా బయటకు వచ్చి కేసు వేయడంతో కథ కాస్త కూడా మలుపు తిరిగింది. దాన్ని నిరూపిస్తూ సరే అదంతా కూడా భార్యాభర్తల మధ్య గొడవ అనుకుందాము, లేకపోతే రాజకీయంగా మరొక ఎత్తుగడలు, ఆరోపణలు, కుటుంబ కలహాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి దాన్ని యూజ్ చేసుకున్నారు అనుకుందాము. కానీ నిన్న వచ్చినటువంటి ఒక వీడియో చూసిన తర్వాత విజయ్, త్రిష కలిసి మ్యారేజ్ రిసెప్షన్‌కి అటెండ్ అవ్వడం అనేది ఇంకొక షాక్‌కు గురి చేసింది. ఇప్పటి వరకు వస్తున్న ఆరోపణలు, తను భార్య ఏదైతే కోర్టులో విడాకుల కోసం కేసు వేసి ఆరోపణలు చేసిందో అవి నిజం చేస్తూ కూడా నిన్న వచ్చిన వీడియో పెద్ద వైరల్‌గా మారింది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే మాత్రం స్వయంగా విజయే నోరు విప్పితే తప్ప, లేకపోతే త్రిష నుంచి ఏదైనా సమాధానం వస్తే తప్ప వీటికి ఒక చెక్ పడదు, ఫుల్ స్టాప్ పడదు. సో ఏదేమైనప్పటికీ కూడా విజయ్ మీద తన భార్య చేసినటువంటి ఆరోపణలు, రాజకీయ పరంగా వస్తున్న ఆరోపణలు కానివ్వండి, నిజము అని ఈ వీడియో చూస్తే మాత్రం అర్థమవుతోంది. కానీ మొత్తానికి వాళ్ళ నుంచి మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి స్పందన కూడా లేదు. సో ఇప్పుడు విజయ్, త్రిష వీడియో మాత్రం సోషల్ మీడియాలో ధూమ్ ధామ్‌గా వైరల్ అయిపోతోంది.